హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. డైలీ వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నానండి. అస్సలు కుదరట్లేదండి. ఎంత ట్రై చేసినా వీడియో చేయాలంటే అస్సలు కుదరట్లేదు. ఎడిటింగ్ చేయడానికి 1 అవర్ టైం పడుతుంది. అప్లోడింగ్ ఏముందండి, ఒక 10 మినిట్స్లో అప్లోడింగ్ అయిపోతుంది. కానీ ఎడిటింగ్ చేయడానికే చాలా ఇబ్బంది అవుతుంది అనేసి వీడియోస్ తీయట్లేదండి. ఇప్పుడు కంటిన్యూగా కనీసం రోజుకు ఒక 7 మినిట్స్ 8 మినిట్స్ వీడియో అయినా 2 డేస్కి ఒకసారి అయినా అప్లోడ్ చేయాలనేసి గట్టిగా ట్రై చేస్తున్నానండి. అందుకే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అయితే ఎర్లీ మార్నింగ్ 5:15కే లేసానండి. అలారం 5 o'clockకే పెట్టుకున్నాను. అందుకే 5:15కే లేసాను. ఒక 15 మినిట్స్ లేవాలా అనుకుంటూ అట్నే పడుకొని ఇక తప్పదు, ఇక లేవాలి, పనులు తీరాలంటే లేవాలనేసి 5:15కి లేసానండి. లేవడంతో బట్టలు నానబెట్టుకున్నాను. నాకు అదేందో కానీ బట్టలు డైలీ పిండడం అస్సలు ఇష్టం ఉండదండి. డైలీ బట్టలు పిండాలంటే అసలు చిరాకేస్తుంది నాకు. 2 డేస్కి ఒకసారి అట్లా పిండడం అలవాటు చేసుకున్నాను బట్టలు. అయితే ఇక బట్టలు కుప్ప అవుతున్నాయి ఫ్రెండ్స్. ఇక కుప్ప అవుతున్నాయి అనేసి ఇంకా పిండక తప్పదనేసి ఫస్ట్ లేవగానే బట్టలు నానబెట్టుకున్నాను. బట్టలు నానబెట్టుకొని ఇంట్లో బయట ఊక్కొని నీళ్లు చల్లేసుకునేసరికి ఇక తెల్లారితేనే ఉంది ఫ్రెండ్స్. ఇక వెంటనే గిన్నెలు కూడా నిన్న సాయంత్రం తోమలేదండి. అసలు పత్తి ఏరి ఇంటికి పోగానే సాయంత్రం గిన్నెలు తోముకుంటాను. మార్నింగ్ తోమడానికి గిన్నెలు ఉండకుండా ఫ్రెష్గా చేసేసుకుంటాను. అయితే ఎందుకు నిన్న సాయంత్రం రాగానే ఎప్పుడు ఇక పని అవుతుందనేసి కొద్దిసేపు రెస్ట్ ఇద్దామనేసి నిన్న సాయంత్రం గిన్నెలు తోమకుండా సెల్లు చూసుకుంటా అట్లనే సెల్లులో బిగ్ బాస్ చూసుకుంటా అట్లనే పడుకున్నాను ఫ్రెండ్స్. అందుకే నిన్న సాయంత్రం గిన్నెలు తోమలేదు. ఇక చూడండి ఎన్ని అంట్లు అయినాయో. ఇక గిన్నెలు తోమక తప్పదు, ఇప్పుడు వండడానికి కూడా గిన్నెలు కావాలనేసి గిన్నెలన్నీ తోమేసుకున్నాను. గిన్నెలు తోమేసుకోగానే తెల్లారిపోయింది ఫ్రెండ్స్. ఇక ఎంత మార్నింగ్ లేస్తే ఏం లాభము, అప్పటికే తెల్లారిపోయింది. ఇక బట్టలు పిండేసుకున్నాను. ఒక పని వెనుక ఒకటి, అసలు రెస్ట్ లేకుండా ఎంత గట్టిగా ప్రయత్నించి ఎంత గట్టిగా చేస్తామో అయినా ఓసారి టైం అయినా కూడా పనులు తీరవు ఫ్రెండ్స్. అసలు ఈ మధ్య టిఫిన్స్ కూడా చేయట్లేదు. బాబు టిఫిన్స్ చేయి మమ్మీ అని ఎంత ప్రోత్సహించినా కూడా నాకు టిఫిన్ చేయడానికి కూడా అస్సలు కుదరట్లేదు ఫ్రెండ్స్. ఇక టిఫిన్స్ చేయడం కూడా స్టార్ట్ చేయాలి. అయితే ఒక 1 వీక్ వరకు ఎర్లీ మార్నింగ్ కూడా నేను పత్తి ఏరడానికి పోయేది. అయితే ఆ మార్నింగ్లో రావడం వల్ల బాగా చలేసి పత్తి మీద బాగా మంచు ఉండడం వల్ల మనిషికి చిరాకు లేసిందండి. అసలు పత్తి ఏరాలనిపించలేదు. ఇంకా వద్దులే, ఇంత మార్నింగ్ వస్తే కూడా బాటెమ్మట అందరూ నా దిక్కు చూడడం, ఏందమ్మా ఇంత పొద్దున వస్తున్నావు అనడం ఇక నాకు మంచిగా అనిపించలేదు ఫ్రెండ్స్. ఇక ఎర్లీ మార్నింగ్ కూడా ఏం వద్దులే, పత్తి ఏరడం ఇక సాయంత్రం ఏరుకుంటాను. 1.5 hour టైం ఉంది కదా, ఇంకా సాయంత్రం టైంలోనే ఏరుకుంటాను. అన్ని రోజులు ఏరుతాను. ఆడొక బుగ్గు ఉంది కదా, తప్పిపోయేది ఏముంది, వాన అయితే రావట్లేదు. ఇక మన పాలే కదా ఏరుకోవడము. ఇంకా చూద్దాం, అన్న చేత కాకుంటే ఒకరిద్దరు కూలోళ్ళని బట్టి ఏరించుకుంటాను. నేను చేసే ప్రయత్నం నేను చేస్తాను అనేసి ఇక ఎర్లీ మార్నింగ్ రావడం బంద్ చేశాను ఫ్రెండ్స్. అయితే ఎర్లీ మార్నింగ్ పత్తి ఏరడం, సాయంత్రం పత్తి ఏరడంతో బట్టలు కుప్పడవడం వల్ల డైలీ టైం లేక పిండలేక కుప్పేస్తున్నా. ఇంకా రోజు కొన్ని పిండేస్తున్నాయి. ఈ రోజుతోటి ఆ బట్టలు కూడా ఫినిష్ అయిపోయినాయి. ఇంక ఏ రోజుకి ఆ రోజు బట్టలే ఉంటాయి. ఇప్పటి నుంచి బద్ధకం వీడి రోజు బట్టలు పిండుకోవాలి ఫ్రెండ్స్. ఇక బాబు వచ్చేసి టమాటా చారు చేయమ్మ మిరియాలు వేసి, నాకు కూడా సర్ది అయినట్టు అనిపిస్తుంది. వాడు 8 గంటల వరకు అలా స్కూల్కి వెళ్తుండు. వాడు 6 o'clock ఇంటికి వస్తుండండి. 10th క్లాస్ కదా, క్లాసులు ఉంటున్నాయి తనకు. తను స్టడీ మీద కష్టపడుతున్నాడు, నేను పని మీద కష్టపడుతున్నాము. ఇద్దరం కష్టపడుతున్నామండి. మంచి ఫుడ్డు కావాలి, మంచి ఫుడ్డు తినాలనేసే ఇక ప్రయత్నం చేస్తున్నాము. అందుకే ఇంట్లో మంచిగా రోటీ చేస్తున్నాను ఒక పూట. ఇట్లా మంచి తిండి తినాలనేసి ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక మొత్తానికైతే మీరు అలా చారు చేయి మమ్మీ అంటే ఇక చారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక మెంతులు దంచుకున్నాను. ఇంకా చారు మసులుతుంది. కొత్తిమీర అలాగే ధనియాల పొడి అన్నీ వేసి పెట్టుకున్నాను. అది మసులుతుంది. ఇక మిరియాల పొడి వేసి ఒక 5 minutes మసలపెట్టి బంద్ చేశానండి. బంద్ చేసేలోపు ఇంకా అన్నం కూర 2 అయ్యేసరికి నా కొడుకు కూడా స్నానం చేసి వచ్చేసాడండి. వాడు నాతో పాటు 5:15కి లేచాడు. లేచి 6:30 వరకు వాడు చదువుకున్నాడు. 6:30కి లేచి మొహం కడుక్కొని ఇక
పాలు తాగి ఇక ఫ్రెష్ కావాలి వెంటనే 8 క్లాస్ స్కూల్కి పోవాలంటే ఇక కూర్చునేది లేదండి. ఇక వెంటనే నేను లేవగానే హీటర్ పెట్టేస్తానండి. అలాగే తాగడానికి కూడా వేడి వాటర్ పెట్టేసాను. వాడు స్నానం చేసి వచ్చేసిండు. ఇక వాడికి అన్నం పెట్టేశానండి ప్లేట్లో, తినేసేయి అన్నాను. ఇక నేను ఇల్లు ఊడ్చుకున్నాను. ఇల్లు ఊడ్చుకొని నేను స్నానానికి వెళ్ళి రెడీ అయ్యానండి. అయితే మా మేనత్త కూతురు మా ఆడపడుచు డెలివరీ అయింది. తన దగ్గరికి పోవడానికి ఇన్ని రోజుల నుంచి అస్సలు కుదరలేదండి. ఉదయం పత్తి ఏరుతున్నాను, సాయంత్రం పత్తి ఏరుతున్నాను. ఇక 2 పూటలు పత్తి ఏరడం వల్ల నాకు సాయంత్రం పోగానే చేను నుంచి పోగానే చిన్న పిల్లగాని దగ్గరికి పోవాలనిపించక ఇక మనం అడవి నుంచి ఇంటికి వచ్చి కాలు చేతులు ఎంతైనా కాలు చేతులు మొహం కడుక్కున్న అడవి నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళం కదా, వాళ్ళు చిన్న పిల్లలు వద్దులే అనేసి ఈరోజు ఎలాగైనా పోవాలనేసి అందుకే 5:15కి లేచి ఇంట్లో పనులన్నీ గబగబా తయారు చేసుకున్నానండి. చేసుకొని ఆ బాబు దగ్గరికి పోదామనేసి ఇక నేను కూడా స్నానం చేసేసాను. అయితే మెంతులు నిన్ననే కోసుకున్నాను కదా, మెంతి కూర వండేసాను. ఇక లేవండి మెంతులు, మళ్ళీ నెక్స్ట్ వీక్ అయినా మెంతులు కావాలి కదా అనేసి ఈసారి నానబెడితే తొందరగా మొలుస్తాయనేసి మెంతులు నానబెట్టానండి ఒక 10 మినిట్స్. ఇక మెంతులు జల్లుకుంటున్నాను. ఈ చిన్న ప్లేస్ కదా అనేసి వదిలిపెట్టామండి. ఎందుకంటే ఇక్కడ నుంచి పైప్ లైన్ పోయింది. పైప్ లైన్ పోవడం వల్ల తవ్వడం వల్ల పైపులు గిట్ల ఏమన్నా డ్యామేజ్ కాగాల, ఇంకా అదొక ఇబ్బంది ఎందుకు తెచ్చుకోవాలనేసి ఇన్ని రోజుల నుంచి అసలు నేను ఏమీ పోయలేదండి. అయితే మెంతులు ఈజీ ప్రాసెస్ కదా, పైనేలనే కదా మనం చెక్కేది, ఏం కాదు, మన పైప్ లైన్ వరకు తవ్వాల్సిన అవసరం లేదనేసి ఇక రిస్క్ తీసుకొని ఇక తవ్వడం స్టార్ట్ చేసి మెంతులు చల్లడం స్టార్ట్ చేసామండి. కానీ మంచి ఫుడ్ అండి ఇదైతే. మనం ఇంట్లో ప్లేస్ లేకున్నా టబ్బులో అయినా పగిలిన బకెట్లలోనైనా మన్ను పోసుకున్నా మంచిగా రెడీ అవుతుందండి మనకు. ఏముంది, ఒకసారి ఒక పావు కిలో మెంతులు తెచ్చిపెట్టుకున్నామంటే ఒక 6-7 టైమ్స్ వస్తాయండి. మా అలాంటి ఇద్దరు ఇవకైతే ఒక నలుగురున్న ఫ్యామిలీలో అయితే కనీసం 4 సార్లకైనా వస్తాయండి. ఒక 25 రూపాయల మెంతులు తెచ్చుకుంటే 4 సార్ల మెంతి కూర అవుతుందండి. ట్రై చేసి చూడండి. ఎవరైనా ప్లేస్ ఉన్నా లేకుంటే బకెట్లు టబ్బులు పగిలినవి ఉన్నా ట్రై చేసి చూడండి. ఇంకా మొత్తానికైతే చల్లుకున్నానండి. ఇది ఎప్పుడు తగిన ప్లేస్ కాకుండా పక్క ప్లేస్ తవ్వాను. ఇది బిర్ర అయిందండి. గడ్డి కూడా బాగుండే, ఏం పెడతలేం కదా, అందుకే గడ్డి కూడా బాగా మొలిచేసింది. ఇంకా అంతా తవ్వుకొని మెంతులు చల్లుకొని ఇంకో మట్టి చల్లుకుంటున్నానండి. ఎప్పుడు తవ్విన ప్లేస్లో వచ్చేసి ధనియాలు చల్లాలి. ఇప్పుడే చల్లాలనుకుంటే ధనియాలు విడదీసి లేవండి, అవి అట్లనే రౌండ్గా ఉంటే చల్లితే రావు, అవి విడదీసుకోవాలి. ఇక ధనియాలు విడదీసుకోవాలంటే ప్రాసెస్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు నేను బాలంత దగ్గరికి వెళ్ళాలండి. అందుకే ఫాస్ట్గా ఇక ధనియాలు చల్లలేను అనేసి వదిలేసి మెంతుల వరకు చల్లుకొని నీళ్ళు చల్లుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ధనియాలు అయితే మరి సాయంత్రం అయినా రేపు మార్నింగ్ అయినా చల్లుతాను. ఇంక ఇప్పుడు టైం లేదు. మా సొంత మేనత్త కూతురండి, తనను మందలించడానికి వెళ్తున్నానండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో